మైండ్ ఎక్స్‌పో 2026 మెయిన్‌గా హైదరాబాద్ బేస్‌గానే జరగడానికి గల రీజన్ ఏంటి? ఈ హైదరాబాద్‌కి ఒక గొప్ప చరిత్ర ఉంది. హ్మ్. ఏదైనా సరే హైదరాబాద్ నుంచే మొదలవుతుంది. తెలంగాణకు ఆ ప్రత్యేకత ఉంది. సో, తెలంగాణ మూవ్‌మెంట్ 1964 కావచ్చు, సాయుధ పోరాటంలో కావచ్చు, రీసెంట్‌గా జరిగిన తెలంగాణ స్టేట్‌ని సాధించుకునే ఉద్యమం కావచ్చు, మొత్తం భారతదేశానికి ఒక డైరెక్షన్ ఇస్తుంది. అలాంటి భాగంలోనే ఇదొక ఉద్యమంలాగా భారతదేశం మొత్తానికి మానసిక ఆరోగ్యం పట్ల చేయాల్సిన పనులేంటి, మానసిక ఆరోగ్యంని మనం ఎంత శ్రద్ధతోటి తీసుకోవాలా, ఎంత ఓన్ చేసుకోవాలని చెప్పడానికి మొదలయ్యే ఉద్యమము హైదరాబాద్ అయితే, అది భారతదేశంలో అన్నిటి కూడా దిక్సూచ మార్చడానికి కోసం చేయబడ్డ వేదిక కాబట్టి హైదరాబాద్‌నే తీసుకున్నాం మనం. మనలో మానసిక సమస్య ఉందని తెలుసుకోవడం ఎలా సార్ అసలు? మనలో మానసిక సమస్య ఉందా లేదా తెలుసుకోవడానికి మనని మనం గమనించుకుంటే మనకు తెలుస్తది. లేదు, మన చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులు గానియండి, మన ఫ్రెండ్స్ గానియండి, నిరంతరం మనం సంపాదించే మన కొలీగ్స్ గానియండి ఈజీ గుర్తుపడతారు. ఆ! లేదు, మనకి గుర్తుంచుకోవాలంటే దేర్ ఇస్ ఎ 4D ప్రిన్సిపల్ ఇస్ దేర్. హ్మ్. ఒకటి డి అంటే డీవియన్స్, అంటే మన మాటల్లో మన బిహేవ్ చేసే దాని లోపల డీవియన్స్ ఉంటది. డిస్‌ఫంక్షనల్ అంటే పొద్దునుంచి లేచి రాత్రి పడుకునేంత వరకు మనం ఒక ఫంక్షనాలిటీ ఉంటది. ఒక రొటీన్ ఉంటది. హ్మ్. అది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే. మూడోది డిస్ట్రెస్, అంటే విపరీతమైన ఒత్తిడితో ఉంటారు. భాషలో గానీ, మాట్లాడే పద్ధతిలో గానియండి, విపరీతంగా కోపం పెంచడం, చిరాకు పడడం, ఆవేశపడడం ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఆ తర్వాత డిస్‌ఫంక్షనల్ హ్మ్. అంటే డే అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అది తర్వాతది డేంజర్, హ్మ్. అంటే మీరు పూర్తిగా ఐసోలేట్ అయిపోతారు. ఎవరితో మాట్లాడరు. లేదు, అవతలోళ్ళను విపరీతంగా హార్మ్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు, సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం తయారు చేస్తారు. హ్మ్. సో, ఈ 4Dని గనక మీరు చెక్ చేసుకుంటే మీకు మెంటల్ హెల్త్ ఇష్యూ ఉందా లేదా అని ఈజీగా తెలుస్తది. ఇవన్నీ మీకు ఆడ ఫ్రీగా చేయబడతాయి.